సార్ ఇప్పుడు మహాకుంభమేళా స్టార్ట్ అయింది. హ్మ్. ఇప్పుడు అక్కడికి అఘోరీలు, సాధువులు అంటే ఒక్కరని కాదు ప్రతి ఒక్కరు కూడా వెళ్తున్నారు. మీరు హ్మ్. వెళ్లారా? లేకపోతే మేము వెళ్తున్నాంగా. ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ ముందు అదే మాట్లాడుతున్నాం. కొన్ని కారణాల చేత ఆగాల్సొచ్చింది. సో, ఈ మౌని అమావాస్య ఉన్నది కదమ్మా! ఆ సమయానికి చేరుతున్నాం. ఈ కుంభమేళా ప్రత్యేకత? ఇప్పుడు చాలామంది ఆసక్తిగా వింటున్నారు. అంతకుముందుకి ఏమైపోయిందంటే ఇగ అదో జాతరలాగా అయిపోయినట్టుగానే ఎన్నో వీడియోస్‌లో కూడా ఇన్ఫర్మేషన్ ఎక్కువ తీసుకోలేరు చాలామంది. బట్ అక్కడ ఇప్పుడు జరుగుతున్న ఆ మహాకుంభమేళ సముదాయాన్ని చూసి, నా సనాతన ధర్మాన్ని చూసి, అంటే మన సనాతన ధర్మం ఋషి పరంపర ఆ గౌరవాన్ని చూసి, ఋషులు, మహారుషులు, సిద్ధయోగులు, యోగులు, జ్ఞానాన్ని మనకు అందించే జ్ఞానాధివేత్తలు, పీఠాధిపతులు, ధర్మకర్తలు, ధర్మాన్ని కూడా తిరిగి రాయగలిగిన మహా యోధులు అంటే వీరులు, అలాంటి వారందరూ ఒక దగ్గరికి వచ్చి వాళ్ళ ఉండే వేషాధారణ, రుద్రాక్షలు, చితాభస్మం, ఇలా శరీర ఆధారణ చూసి అక్కడ చాలామంది వచ్చారు ప్రత్యేకమైన వాళ్ళు. మనం మాట్లాడాల్సిందల్లా దైవాధీనమైన డిస్కషన్. ఎందుకు ప్రత్యేకత? మహాకుంభమేళ ఇది ఎలా అయిందనేది ఇప్పుడిప్పుడు తెలుస్తుంది చాలామందికి. ఎందుకంటే ఎందరో ఉంటారు తల్లి ఇంట్లో నుంచి బయటికి రాని వాళ్ళు. ఎందరో ఉంటారు సమాజంలో అంతంత మాత్రమే తిరిగేవాళ్ళు. కొందరు ఉంటారు గుడిల కంటేనే పోతారు. సినిమాలకు రారు వాళ్ళు, షికారులకు రారు. కానీ గుడిలంటే కొంతమంది తిరిగేవాళ్ళు చాలామంది స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు అలాగా. మహాకుంభమేళ ప్రత్యేకత ఏమిటి అని మీరు అడిగిన ప్రశ్నలో, ఇది మన మానవుల యొక్క పండగ. 144 సంవత్సరాల్లో నీ జీవిత చక్రంలో 3 తరాలకి ఒక్కసారి వచ్చే మహాపండగ. ఈరోజు నేను వెళ్ళాను గంగలో మునిగాను అక్కడ. ఆ గంగలో మళ్ళీ అమ్మ నీవు మునిమనవడలాగా పుడితేనే మునగాలి ఇక్కడ. అంటే ఇది 144 ఇయర్స్ చక్రం. నీ కొడుకు కడుపులో నువ్వు ఒకవేళ పుట్టే భాగ్యం ఉంటే ఆ చరిత్ర. లేదు అని అంటే లేదిగా. అంటే ఒక జీవితానికి ఒకటే మేళ ఇప్పుడు జరగబోయే మహాకుంభమేళ. తర్వాత జరిగేటి కుంభమేళ. 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందమ్మా. తర్వాత 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. చాలామందికి తెలియాల్సింది ఛానళ్ళ వ్యక్తులకి ఏందనంటే, మిత్రులందరికీ, మన యావత్ భారతదేశ ప్రజలకు కాదు ప్రపంచంలో ఉన్న అందరికీ అఖండ భూమండలం అనుకోవాలి. భరతుడు పాలించిన మహామండలంలో ఈ మేళకున్న ప్రత్యేకతలు ఏమిటి? అసలు ఎందుకు పోయడం అని అంటే, ఈ మహాకుంభమేళ జరుగుతూ ఉన్నది త్రివేణీ సంగమంలో. త్రివేణీ సంగమం అనేది రుద్రప్రయాగరాజ్. రుద్రప్రయాగరాజ్ అంటే గంగా, జమున, సరస్వతి మాతలు ఏకమైన మహామేళ. ద మీనింగ్ ఆఫ్ మేళ అనేది ఏంటంటే అమ్మా, కుంభ అంటే చాలాసార్లు నేను చెప్పాను, సంస్కృతంలో కుంభ అనేది తెలుగులో కలశం. మీకు నాకు అందరికీ తెలిసింది ఏంది కలశం అంటే, ఈ పూజలకు తీసుకెళ్లే కలశం. కానీ దాన్ని వైభవంగా చెప్పి చూస్తే అమ్మ ఆ కలశం అనేది అమృతంతో వచ్చిన కలశం. అది దేవతల దగ్గర కనబడుతుంది. ఈ క్షీరాసాగర మదనం జరిగే సమయంలో మొదట కొన్ని విషాన్ని జిమ్మి, ఆ తర్వాత కొన్ని ముఖ్యంగా గోవు 5 రకాల గోవులు వచ్చాయి. గోత్రనామాలు అలా పుట్టాయి. తులసిమాత, లక్ష్మీమాత వచ్చింది. ఆ తర్వాత తాబేలు వచ్చిందని అంటారు. ఐరావతం, తర్వాత ఐరావతం అంటే చాలామంది తెలియదు. ఐరావతం అన్న దాని పేరు ఏంటంటమ్మా, తెల్ల ఏనుగుని ఐరావతం అంటారు. అది రావడం అనేది, తెల్లటి అశ్వం వచ్చిందని చెప్పేసి శాస్త్రాల్లో రాసి ఉన్నాయి మన దగ్గర పురాణాలలో. అలా వచ్చిన తర్వాత వాసుకి మాత విషాన్ని చిమ్మిన తర్వాత చాలామంది భయాలందరులతో దేవతలు వీళ్ళు పరుగులు తీసిన తర్వాత మహామక్కంటి అక్కడికి విచ్చేసి వాసుకి మాతకు సంబంధించిన విషయ వివరణలు స్వీకరించాడు. గరళాకంఠుడయ్యాడు ఆయన. ఇలా కొన్ని వివరణలు మాత్రం చాలా వివరంగా అందరికీ తెలిసినదే. కానీ త్రివేణీ సంగమం ఈసారి 144 ప్రత్యేకత ఏమిటని తెలవడంలో ముఖ్యం ఏంటంటే అమ్మా, 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే దాంట్లో కేవలం ఉజ్జయిన్, అలహాబాద్లో మాత్రమే జరుగుతుంది. 6 సంవత్సరాలకు జరిగేది నాసిక్లో జరుగుతుంది. 3 సంవత్సరాలకు ఒకసారి జరిగేది అలహాబాద్లో జరుగుతుంది. ఇట్లా వేస్ ఉన్నాయి. 4 రాష్ట్రాలలో అనుకున్నా, 4 ఊర్లలో అనుకున్నా, 4 ఒక ముఖ్యమైన ప్రదేశాలను అనుకున్నా కూడా రుద్రప్రయాగరాజ్ అనేది ఈసారి అలహాబాద్లో జరగడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటి అని అంటే, అక్కడ ముగ్గురు దేవాది దేవతల యొక్క ఆగమనం జరుగుతుంది. అక్కడ నీళ్లు కలుస్తున్నాయి. అందులో ముఖ్యంగా మళ్ళీ ఏంది విషయం ఇక్కడ, అలహాబాద్ ఉంది. అలహాబాద్ అంటే ఏమిటి? దేవాది దేవతలు అమృతాన్ని స్వీకరించే ఆ సమయంలో 4 అమృత బిందువులు పడ్డ ప్రాంతంలో మొదటి ప్రాంతం ఇది. ఆ ప్రాంతంలోనే ఈ ముగ్గురు దేవాది దేవతల యొక్క త్రివేణీ సంగమం కలుస్తుంది. గంగామాత, జమునామాత, సరస్వతి మాతతో పాటు అమృతము కూడా అక్కడ పడ్డ ప్రాంతం అయ్యడం చేత ఇది మహాకుంభమేళ అయ్యి మనందరికీ పవిత్రత ఇస్తుంది. 12 సంవత్సరాలకు కూడా జరుగుతుందమ్మా. కాకపోతే అక్కడ రుద్రప్రయాగరాజు ఉండదు మళ్ళీ. అంటే ఆ సముదాయం వేరు మళ్ళీ చాలామందికి తెలియాల్సిన విషయం ఏంది, 12 ఏంది అసలు?
144 ఏంది, 6 ఏంది, 3 ఏంది. ఇదేంటంటమ్మా మానవ సర్కిల్లో ఇప్పుడు మనందరం ఉన్న ఈ సొసైటీలో 12 నెలలకు ఒక సంవత్సరం. దేవాది దేవతలకి ఈ 12 నెలలు ఒక రోజు అనమాట. అంటే ఓకే. దైవలోకంలో. అలా ఉన్న లోకంలో వాళ్ళు 12 సంవత్సరాలు యుద్ధం చేశారు ఈ యొక్క అమృతాన్ని స్వీకరించడానికి. ఆ 12 నెలలు భూమండలానికి క్యాలిక్యులేషన్ తీసుకొచ్చేస్తే 144 ఇయర్స్ అయ్యాయి అన్నమాట. అలాగా మన పండగ ఇది. ఎందుకంటే భూమి మీద చేస్తున్నాం. దేవాది దేవతలకు చేసేది 12 సంవత్సరాల పండగ. అర్థమైందమ్మా? అంటే అక్కడ 12 సార్లు చేసిన పండగ ఇక్కడ 144 సార్లు చేస్తే అది మహాకుంభ అయింది. మహాకుంభ. కుంభ అంటే అమృత కలశం. అంటే దాన్ని ధన్వంతరి అంటారు. ఎందుకంటే దేవతలందరికీ ఆరోగ్యాలు, చిరస్మరణమైన జీవితం, చిరంజీవిలాగా ఉండాలని ఇచ్చింది కదమ్మా. ఆయుర్వేదం అంటే ఒక మందు. మీకైనా నాకైనా యాంటీబయాటిక్స్ ఇప్పుడు వాడుతున్నాము, కొన్ని కొన్ని వాడుతున్నాం ఏదో పిల్స్ లాంటివి కదా. అలాగే వాళ్ళందరికీ అమృత విచిత్రత వాళ్ళు యవనస్తులు అయ్యి ఉండి చర్మం కాంతివంతంగా ఈ చిరంజీవిలాగా ఉండడం చేత ఆ వచ్చిన ధన్వంతరి ఆ ఆయుర్వేద వనమూలికలలో వాడే దేవత పేరు. కాబట్టి ఇది ధన్వంతరి మేళ, కుంభమేళ కాదు. ఓకే. కుంభమేళ అనేది మన దగ్గర మరాఠీ వర్డ్, అది ఓకే. సంస్కృతి వర్డ్. మేళ అనేది మీకు నాకు తెలిసింది ఏంటంటే మరాఠీ వర్డ్ తల్లి. కుంభ అనేది సంస్కృత వర్డ్. విభిన్న ప్రాంతాల వారి ద్వారా కొంచెం అట్లా మారి ఈరోజు కుంభమేళ అని ఒక వర్డ్ మన సంస్కృతికి అర్థం పర్థం అనేది రావాలని చెప్పి నార్త్లో జరుగుతుంది. ఓకే. కాబట్టి గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్ మోస్ట్ ఆఫ్ ది టాక్స్ మేళ అనేదో లేకపోతే ఇంకేదనేది కూడా అక్కడ వాళ్ళే యూజ్ చేస్తారు కాబట్టి. కానీ కలవశాన్ని మాత్రం సంస్కృతమే ఒకప్పుడు రాజ్య భాష మనకు కాబట్టి అలా వచ్చినదని చెప్పవచ్చును. ఇప్పుడు ఇందులో ఇంకోటి ఏంటంటే 4 ప్రాంతాల్లో జరుగుతున్న దాంట్లో 4 ప్రత్యేకతలు ఉండి అందరూ ఎందుకు వెళ్ళాలి అంటున్నామంటే జీవిత చక్రం మొత్తంలో 144 ఇయర్స్కి వచ్చే ఒకే ఒక్క మహా పండగ ఇది. ఇది ఎందుకు వస్తుందంటే అమ్మ పండగ దసరా వచ్చిందనుకో తల్లి, ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చేది శివరాత్రి, శివుడి పండగ అది. పార్వతీమాతకి మనం ఏదో చేసుకొస్తాము, ఆ మంచి చెడు ఏదో చేస్తాం. అలాగా ఏ దేవతకైనా ఒక పండుగ ఉంటుంది కదా. ఇక్కడ నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకునే పండగ ఇది. నీ ఆరోగ్యాన్ని, నీ శరీర రుగ్మతలు, కొన్ని దీర్ఘకాలిక మందులు నొప్పులు కొన్ని ఉంటాయి. ఇవి వాతం నొప్పులు అని అంటారు మన భాషలో, ముఖ్యంగా తెలంగాణలో. అంటే అలాంటి వాళ్ళకి, మృత్యుగండాలు ఉన్న వాళ్ళకి, అకాలంగా అనారోగ్యాలు పాలైన వాళ్ళకి, దీర్ఘకాలికంగా ఏదో రోగం వచ్చినట్టు ఉంటూ ఉంటారు కొంతమంది. కొంచెం మెదడు కూడా అంతంత యాక్టివ్గా లేదంటారు కదా. ఇలాంటి వాళ్ళందరూ పోయి మునగడం చేత దేవాది దేవతలు అమృతం స్వీకరిస్తున్నప్పుడు పడ్డ ఆ 4 ప్రాంతాలే అమృతం. ఈరోజు అలహాబాద్, ఉజ్జయిని, హరిద్వార్, ఈ నాసిక్లో పడ్డ ఆ 4 అమృతపు బిందువులు మనందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం అది. ఇక్కడ వరకు అమ్మ నువ్వు అన్న కుంభమేళ ప్రత్యేకతలు. రెండో ప్రత్యేకత అఘోరాలు ఎందుకు వచ్చారు అక్కడికి అసలు మనం చాలామందికి ఇప్పుడు తెలియదు. మనం అఘోరాలు కూడా చూస్తున్నామండి. అంటే కొత్త బాబాలు కూడా పుట్టుకొచ్చారు. ఒకరేమో 20 కిలోల రుద్రాక్షలు నెత్తి మీద పెట్టుకోవడం, ఒకరేమో ఐఐటీ బాబా బాబా అని చెప్పేసి, అబ్బాయి కొంతమందేమో స్నేక్స్ పాముల్ని మీదేసుకున్న ఒక బాబా. అంటే చాలా రకాల బాబాలను చూసాం కదా. వీళ్ళందరూ అసలు నిజమంటారా? వీళ్ళలో అసలు సత్యం ఎంతవరకు ఉందంటారు? వాస్తవం. చాలా బలమైన ప్రశ్న. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పండుగ శివరాత్రి. ఒక పొద్దు ఉంటారు చాలామంది, కొంతమంది ఒక పొద్దు ఉండరు కానీ శివభక్తులే. కొంతమంది ఒక పొద్దు ఉన్న వాళ్ళకి, అంటే నిజంగా ఆకలి ఉన్న వాళ్ళకి అన్నదానం చేస్తారు. కడుపు నిండా తినాలి శివయ్య, నీకు సంవత్సరం మొత్తంలో నేను ఇది కోరుకున్నా అని పెడతారు. కొంతమంది ఏం చేస్తారు, ఎవడన్నా పెడితే తిందాం, నేనంతలో నేను వండుకోకూడదు అని ఒక దీక్షలాగా పడతారు. ఇంకొంతమంది పండ్లే తినాలి అని దీక్ష పడతారు. ఇంకా కొంతమంది దీక్ష ఏముంటుందో తెలుసా అమ్మ? ఎవరైనా సహాయం చేయడానికి వచ్చినా లేదా నా నుంచి ఆశించినా కూడా ధర్మం అయితేనే చేయాలని నియమాలు పెట్టుకుంటారు. ఇప్పుడు ఆ మహాకుంభమేళ గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్ అని దాంట్లో మేళానే పెట్టాము. వాళ్ళ అర్హతని మనం అడగడానికి రాదు. అందులో దొంగలు ఉన్నారు. మీరన్న వీళ్ళు దొంగలు కారు. అసలైన సిసలైన దొంగలు ఇంకా బయటికి వెళ్ళలేరు. వాళ్ళది వేరు ఉంటుంది. వాళ్ళు కూడా ఇక్కడ మనం తప్పు పట్టడానికి 2 అర్థాలు ఏంటంటమ్మా, ఎవరైనా కోటి విద్యలు కూటి కోసమే. అంతకుమించి ఆయనను పట్టుకొని నువ్వు బాబావా, నువ్వు దేవుడివా, దొంగవా అనడంలో కొంచెం ఆయన కడుపు మీద కొట్టిన మాట ఒకటి వస్తే, రెండో మాట ద మోస్ట్ వేరియంట్, అంటే చాలా 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 సెలబ్రేటెడ్గా చేసుకున్న ఈ తరుణంలో కొంతమంది వచ్చేసి వారి యొక్క కళని చూయించడం అనేది ఈ రుద్రాక్షలు, పాములు. ఒక ఆయన ముళ్ళ మీద పడగొట్టున్నాడు, ఆయన చాలా వివరంగా పడగొట్టున్నాడు. మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, రుద్రాక్షలు ఆయన 20 కిలోలు మోయగలిగాడంటే ఆయన కఠోర బలం ఎంత ఉన్నదో ఆలోచించమ్మా.
1 కేజీ 2 కేజీస్ మనము ఫర్లాంగ్ వరకే మోయగలం. అలాంటిది ఆయన ఒక నియమంతో మోసాడంటే ఆయన కోరిక ఏదైనా బలంగా ఉండవచ్చు అనేది ఒకటి ఆలోచించవలను. ఇంకోటి, ఎవరైతే బరువును పెట్టుకుంటారో అమ్మ నెత్తి మీద అంటే ఏ బరువు అయినా, ఉదాహరణకి ఇది కూడా వేసుకున్నాను నేను, ఇలాంటి వాళ్ళు కదా, ఇలాంటి వాళ్ళ దుస్తులు వేసుకున్నాక కూడా ఒక అర్థంతోనే వేసుకుంటారు. కానీ మీరు ఎక్కడ తప్పు పట్టాలంటే వీళ్ళని, అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మాయిలతో ఉన్నారనో, అశ్లీలంగా కనబడ్డారనో, మద్యం సేవిస్తూ కనబడ్డారనో, లేకపోతే నగ్నంగా తిరుగుతూ నువ్వేంది నేనేందని పౌరుషంగా మాట్లాడుతున్నారనో, ఏదో వల్గారిటీ కనబడింది అన్నప్పుడు వీ కెన్ టాక్ అబౌట్ దిస్ డిస్కషన్. నగ్నంగా అఘోరాలు మోస్ట్లీ నగ్నంగానే ఎక్కడా కూడా అఘోరాలు నగ్నంగా ఉండరు. ఉండదా? మరి కొంచెం గమనించి చూడండి, వాళ్ళకి దుస్తులు లంగోటా టైపుది చాలా చిన్నగా ఉంటుంది, అది కనబడదు. ఈ ఈ నడుము ప్రాంతంలో చాలా తెల్ల బట్ట కిందికి చుట్టుకొని ఉంటుంది. అయితే అది ఎందుకు కనబడదంటే, చాలామంది తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే, వీళ్ళు రోజుల తరబడి వాళ్ళ గంధము, పసుపు, కుంకుమలు ఇవన్నీ మనం ఎలా రోజుకుంటే ఈ ఫేస్ కాంతి వస్తుందో వాళ్ళు చితాభస్మం రాసుకుంటారు. కాబట్టి ఆ క్లాత్ కూడా అందులోనే కలిసిపోయే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఉన్నారు మీరు అన్నట్టుగానే దిగంబర అఖాడాలో దుస్తులు వేసుకోరు, అసలు ఏమీ ఉండవు వాళ్ళకి. పుట్టి త్రిశూలం పట్టుకొని తిరగడాలు, బొట్టు పెట్టుకొని ఉంటారు, వాళ్ళ పూజలు, నియమాలు, నిబంధనలు. కానీ అఖాడా దాటి రాకూడదు వాళ్ళు. కొంతమంది ఉన్నారు. మొన్న అఖాడాలలో ఈ మధ్య ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి ఏమంటున్నాడంటే, ఢిల్లీ నుంచి, స్వామి మీరు బాగానే మాట్లాడారు, కానీ ఆ అఘోరాలలో ఒక ఫోటో చూసాం మేము, అంటే కొందరు వస్తుంటే వీడియోలు తీశారు కదా, ఒక అతనికి అసలు ఏం లేవు స్వామి అన్నాడు. ఏమి లేనివాడు ఇంకొన్ని నిమిషం తర్వాత కనబడ్డా అని అడిగినాం. అవును, ఆ వీడియోలో 2 minutes తర్వాత ఆయన గారు కనబడలేరు అన్నారు. ఎక్కడ పోయారంటే, అదే మరి నిజమైనది, షూట్స్ చేస్తూ ఉంటున్నప్పుడు కొంతమంది మధ్య మధ్యలో వస్తారు, ఇంకొంతమంది ఎలా వస్తారు, నిజమైన వాళ్ళు ఎక్కడ కనబడరు. ఇప్పుడు ఆ వ్యక్తి ముందుకు వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు గురువులందరూ ఆయనని మెల్లిగా వెనక్కి తీసుకెళ్లారు. ఆయన సమాజంలో నీవు ఒక స్థితి, ఒక పరిస్థితి కోసం ఉన్నావు. నీకేం లేవు అని చెప్పేసి ముందుకెళ్ళడము, లేకపోతే అన్నీ నీకు ఉన్నాయో అని చూపించే పరిస్థితిలో నీవు లేవు. అదే మనం ఘోరం అఘోరం అనే దానికి అర్థం. కాబట్టి కొంచెం నియమాలు ఎక్కువ శాతంగా ఎవరు కనబడలేదు. కొంతమంది కనబడుతున్నారు, తిరుగుతున్నారు, కానీ వాళ్ళు ఎంతవరకు ఎప్పుడు కనబడలేరు కదా. కాబట్టి వాళ్ళ దాంట్లోనే ఉన్నారా, లేకపోతే సపరేట్గా ఏంటంటే మీకు ఫ్లైట్లో కనబడ్డారా కదా. కాబట్టి బాధ ఎక్కడ పడాలంటే వాళ్ళ సముదాయంలో ఉన్నారు వాళ్ళు. దట్ ఈజ్ ఏ యూనిటీ, దట్ ఈజ్ ఏ ఏమంటే కమ్యూనికేషన్లో ఉన్నారు వాళ్ళు. మీరు అన్నట్టుగా అపార్ట్ ఫ్రమ్ ద డిస్కషన్ వచ్చి సొసైటీకి వచ్చేసి వీళ్ళు ఇలానే ఉంటారు అని ఈ మధ్య కాలంలో కొంతమంది వల్ల మనం చూసాం. దట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్, అది ఎప్పటికైనా కుదరదు. మీరు అన్నట్టుగానే దొంగలు ఉన్నారు. ఆ దొంగలు ఎందుకున్నారు ఈ మేళాలో అంటే, వాళ్ళని కనిపెట్టి వేరేస్తున్నారు. ఎక్కువ శాతం దొంగల గురించి టాపిక్ అవసరం లేదు, ఎందుకంటే ఎక్కడైనా కూడా రాజ్యంలో, ఇప్పుడు హైదరాబాద్లో లేరా దొంగలు, ఈ విజయనగర కాలనీలో, ఇదేం కాలనీ ఇక్కడ లేరా, అందరూ ఉన్నారు. అలాంటి మేళాల్లో సహజంగా తిరిగేటోళ్ళు కొంచెం ఆకతాయిలు ఉంటారు, వాళ్ళని కనిపెట్టుకొని మనం జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ఈ బంగారం కొంచెం మంది వేసుకున్న వాళ్ళు, ఈ చెవులకు దుద్దులు ఆడవాళ్ళు పెట్టుకున్నాయి, ఈ చేతుకు ఉంగరాలు పెట్టుకున్నాడు ఎవడో గుంజుకపోడు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్లా వేలాడేటివి ఉంటేనే గుంజుకపోతారు. అంటే స్త్రీలు కొద్దిగా జాగ్రత్త పడాలి. కొంచెం డబ్బులకు సంబంధించింది ఉంటే అమ్మ సెక్యూర్గా పోవాల్సిన సమయం కాబట్టి కొంచెం లాస్ అవుతూ ఉంటారు. కానీ సో వీ హ్యావ్ టు టాక్ ఓన్లీ పాజిటివ్ వే. మా కుంభమేళ ప్రత్యేకతలలో ఒక సాఫ్ట్వేర్ వచ్చాడు మీరు అడిగిన ప్రశ్నలో, ఆయన 36 లక్షల జీతం. ఆయన మొహం చూసారా, లేకపోతే ఆయన యొక్క గుణగణాలు చూసారా, ఆయన హైటు, పర్సనాలిటీ చూసారా అనేది పక్కన పెట్టండి. ఆయన విలాసవంతమైన జీవితాన్ని వదిలిపెట్టి వచ్చిండు, అదొకటే చూడాలి. అంటే ఆయన ఒక డ్రగ్ ఎడిక్ట్, డ్రగ్ ఎడిక్ట్ మరి ఎక్కడయ్యాడు? అంటే తన స్త్రీ పక్కన అయ్యాడా, లేకపోతే ఒక మద్యం తాగుతూ కనబడ్డ ఆ బాటిల్ పక్కన అయ్యాడా, గోవా లాంటి బ్యాంకాక్ లాంటి బీచ్లో కనబడ్డా, మహానీయుడు మహాముఖ్యంటి ఆలయంలో కనబడితే తప్పెలా అవుతుంది నా తల్లి? సురాపానం శివుడే కదా, సేవిస్తున్న చిత్రపటాలు చూస్తున్నాం ఈరోజు, నిన్ను నేను అందరం చూసాంగా, అలా ఎలా తప్పు అవుతుంది? ఆయన అడిగింది ఏంది? ఈజ్ అ డ్రగ్ ఎడిక్టెడ్, పరమాత్ముడి ఆజ్ఞ అది. నువ్వు ఏం ఎడిక్ట్ అయినావు అనేది నా దగ్గర చూపించాను, అక్కడ తెచ్చేసుకున్నాడు ఆయన. కారణ జన్మలు మాత్రమే మహాశివుడి భక్తులు కాగలరమ్మా, గమనించి చూడు. నువ్వు అడుక్కోగలవా రోడ్డు మీద నిలబడి? నేను అడగగలను. ఎవరైనా తిడితే నువ్వు ఏమంటావు? తిడతావు కదా, నేను రివర్స్ కొట్టగలను. ఎందుకంటే మనం చేసే దాంట్లో నిజాయితీ ఉన్నది అన్నప్పుడు ఎవడన్నా అంటే ఇక పడేది లేదు, ఇక పగిలిపోవాల్సిందే చంప. మీరేం చేస్తారు? నువ్వు తప్పు చేసావు, నేను తప్పు చేసావు, ఇద్దరం దొంగలమే అన్నట్టు మాట్లాడుకొస్తారు కదా. నా దగ్గర అలా వర్షన్ ఉండదు. అది శుభభక్తులకి పూనకాలు ఎక్కువ. ఇంకోటి పూనకాలు అంటే ఏంది, మళ్ళీ తప్పు పోయేది కాదు, కోపం ఎక్కువ. న్యాయం అనేది మాట్లాడాలి. అలా ఆ అబ్బాయి గురించి ఇంకా అక్కడ ఇంకొక అమ్మాయి కూడా వచ్చింది, చూడ్డానికి
చాలా చక్కగా ఉన్నది, బాగున్నదని అదేదో ప్రీవియస్ ఇన్స్టాగ్రామ్ రోల్ చేశారు. మనకు హక్కు లేదు అది. అది అగైనిస్ట్ లా. ఆ అమ్మాయి కేసేస్తే మొత్తం అందరు వీపులు విమానాలు మొత్తం మోగుతాయి. ఎవరు మోనాలిసానా మీరు మోనాలిసా కాదు, ఆ మోనాలిసా ప్రసక్తి పక్కన పెట్టేస్తే ఇంకొక అమ్మ చెప్పేది? ఓకే. మహామండలేశ్వర గురువుగారు ఎంబడొచ్చింది, ఎర్రగా ఉన్నది అని చెప్పేసి పిల్లి కళ్ళు లాంటిదే ఉండే అమ్మ ఇన్స్టాగ్రామ్లో తీసుకుంటూ వస్తే ప్రీవియస్ తీశారు ఆవిడది. ఇప్పుడు సాధ్విలాగా అయిందని చెప్పారు కదా, ఆమె ఏడ్చింది పాపం, ఇలా అలా చేశారు నన్నంటే. అది మన హక్కు కాదమ్మా, ఇది మన భారతదేశం, చాలా సర్వ హక్కులు ఇవి. నువ్వు గుడి గోపురాల కోసం మారుతున్న వాళ్ళని తప్పు పట్టకూడదు ఇక్కడ. నీకు అంత దమ్ముంటే హిందుత్వాన్ని వదిలి వేరే మతాల్లోకి వెళుతున్న వాళ్ళని పట్టుకో వెళ్ళి. వాళ్ళని ఎందుకమ్మా, ఆల్రెడీ కుంభమేళకు వచ్చారు, సాధువులు అయ్యారు, కాషాయం బట్టలు ధరించారు, శివుడి ఆలయంలో ఉన్నారు, దేవాది దేవతలు పూజిస్తున్నారు, ధర్మరక్షణలో మేము ఉన్నాము, మా జీవితం ఎంత అయిందని చెప్పేసి వచ్చిన వాళ్ళని షూట్ల మీద షూట్లు, వీడియోల మీద వీడియోలు చేసిన మనము నిజంగా ఒక విధంగా చెప్తే భక్తిహీనులం. వాళ్ళు వచ్చారు కదా, ఎన్నో చేశారు, మారిపోయారు కదా. ఏదో పుణ్యం కోసం నదీ స్నానానికి వెళ్ళిన వాళ్ళు ఈ వీడియోలు తీయడం అంటే వెళ్ళిన వాళ్ళు అసలు భక్తితోనే వెళ్తున్నారంటారా? వాస్తవం. అక్కడ ఎవరైతే మోనాలిసా వచ్చిందమ్మా, కూటి కోసం వచ్చింది. ఇప్పుడు మిగతా అఘోరాలో, దేవాది దేవతలు, మన గురువులు వీళ్ళందరూ వచ్చేసింది మంగళ స్నానాలు, శుభకార్యాలకు సంబంధించిన స్నానాలు చేసుకొని శుభమైన రోజుని అనుభవించడానికి వచ్చారు, అంటే పుణ్యం. కొంతమంది మీరు అన్నట్టుగా కొంచెం రోగనిరోధక శక్తుల గురించో, ఇంకేదైనా విషయ వివరణ గురించో, లేకపోతే ఆరోగ్యాల గురించో, ఏదో గురించి అని పోతున్నారు. అంటే అందరు పుణ్యం కోసం వెళ్ళారు కదా. కొంతమంది వ్యాపారం కోసం వెళ్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మోనాలిసా ఎగ్జాంపుల్ చెప్తాను. ఆవిడ గారు ఏం చేశారు, కూటి కోసమే వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడ రుద్రాక్షలు అమ్మేటప్పుడు ఆవిడ గారు కన్నులు చూసి అక్కడ ఎవరెవరెవరో చేసి స్ప్రెడ్ అయింది. ఇక్కడ మానవులు తెలుసుకోవాల్సిన విషయం, యూట్యూబ్లో కనబడుతున్న వాళ్ళు, ఇప్పుడు మనం తీస్తున్న ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు చెప్పాల్సింది ఏంటంటే అమ్మ, ఎక్కువ శాతంగా అమ్మాయిని ఎలా అయితే ఇప్పుడు ఫోకస్ చేశామో అలా గురువులను ఫోకస్ చేయలేదు. చూడండి అక్కడ అవును. ఆ పరిస్థితిలో ఉన్నది దేశం. అమ్మాయి కళ్ళు అలా ఉన్నాయి, ఇంకొక అమ్మాయి ఎర్రగా ఉంది, ఇంకో అమ్మాయి జుట్టు భారెడుంది, చూడ్డానికి చక్కగా ఉంది అని చూస్తున్న మన కళ్ళు అసలైన సిసలైన దొంగ కళ్ళు. ఏం చూసి తీస్తున్నారు ఆ వీడియోలు? 1% మాట్లాడితే వీడియో అందగత్తిని చిత్రీకరించడం నిజమైన అందమైన వీడియోగ్రఫీయే, కానీ కింద కామెంట్స్ చూసారు ఎలా ఉంటాయో. ఈవిడ అన్న అలా అని, ఈవిడ ఇలా అని, ఈవిడ అలా అని చెప్పేసి వీళ్ళకి ఆ లోపల ఉన్న వాటిని అన్ని బయటికి తీస్తున్నాం కదా. అలాంటి దుస్థితి చాలా తప్పు. నువ్వు వీడియోలు తీస్తున్నది కూడా దేనికని, నీ కుట్టి కోసమే కదా. ఆవిడ వచ్చింది దేనికోసం, ఆవిడ కుట్టి కోసమే కదా. మరి ఇంతమంది కడుపు కోసమే వచ్చిన వాళ్ళు ఇది ఇక్కడ మర్చిపోవాలని ఎలా మర్చిపోతారమ్మా? అందుకే అంటారు ఈపులో కొట్టవో దెబ్బ, కడుపు మీద కొట్టొద్దు అంటారు, గుర్తుందా? మోనాలిసా షీ గాట్ ఏ గుడ్ ఏమంటారంటే ఆపర్చునిటీ. 4-5 months తర్వాత అదే మోనాలిసా అదే ఏరియాలో రుద్రాక్షలు అమ్ముకొని తిరుగుతూ ఉంటుంది మళ్ళీ. ఇప్పుడు హైప్ లేపేసేసినంత మాత్రాన జీవితం హైప్ కాదు తల్లి. మోనాలిసా నిజంగానే హైప్ ఉండి, నిజంగానే ఆ వివరణ ఉంటే మహాముక్కంటికి తెలియని రాతన ఎవరిని ఎక్కడ పుట్టించాలో తెలియదా? అలాంటి మహాకుంభమేళలో ఆవిడని తిప్పుతున్నాడంటే, అలాంటి వ్యక్తిని చూసి ఇంత మహాకుంభమేళలో ఇంత చక్కగా చూడముచ్చటగా ఉన్నందుకు దేవాది దేవతలు కనబడలేరు, కానీ మీ రూపంలో దేవుళ్ళే కనబడుతున్నారు అమ్మా అని ఒక్కడన్నా వీడియో తీశాడా? ఆ అమ్మాయిని ఈరోజు ఎక్కువ శాతంగా నెగిటివ్గానే స్ప్రెడ్ చేశారు, పాజిటివ్గా స్ప్రెడ్ చేశారు, కానీ ఫ్యూచర్ అంతా స్పాయిల్ అయితే అలా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారా? సడన్గా తేరీ హీ మేరీ హీ కహాని అని ఒక పాట విన్నారా? ఆవిడ ఇప్పుడు టీ కప్ కూడా అది లేక ఉందంట అక్కడ. అంటే ఒక్క రోజులో ఫేమస్ అయిపోయిన వాళ్ళ డిస్కషన్స్ అని వేరు ఉంటాయి. ఆ అమ్మాయి రుద్రాక్షలు అమ్ముతుందంటే పవిత్రత నమ్ముతున్నప్పుడు మనం కాదా ఈరోజు అపవిత్రం చేశాం? రుద్రాక్షలు కొనాలన్న అదృష్టం ఉండాలి. అందరూ వేయగలరా రుద్రాక్షలు? నీవు వేయగలవా? 1100. వాళ్ళందరూ అక్కడ కొనేటోళ్ళు ఎవరు? నిజంగా రుద్రాక్షలు భక్తి, శివుడో లేక దేవుడో ఏదో భక్తి ఉన్న వాళ్ళే కొనగలుగుతారు. అట్లాంటి పుణ్యాన్ని చేస్తుందమ్మా అక్కడ ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని ఈరోజు తీసుకెళ్ళి మనం సినిమాలు ఏదో ఇస్తున్నాం, ఓకే, ఆవిడ అమ్మాయి బాగుంటుంది, చాలా అదృష్టం, అది బాగుండాలి అని కోరుకోవాలి. ఈరోజు ఉన్న వ్యవస్థని చూడండి మీరు. అలా ఉన్న కొన్ని రోజులకి దూరపు కొండల్లో నునుగుపురాలు అన్నట్టు కొద్ది రోజుల వ్యవస్థ. తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి రుద్రాక్షలు అమ్మితే కొనుక్కునేటోళ్ళు ఉండరు, మళ్ళీ ఇప్పుడన్నా కొనుక్కుంటారు కనీసం. అది వచ్చిన పరిస్థితి రాకూడదు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తాను. అంత బాధలకు తీసుకెళ్ళకూడదు. ఇప్పుడు ఆ అబ్బాయి వచ్చాడు సాఫ్ట్వేర్, ఆయన కూడా మంచిగా మారాడు. ఇంకో తను 200 రుద్రాక్షలు ఎత్తులో పెట్టుకున్నాడు అని అంటే వాళ్ళ త్యాగం అది. ఇంకైనా ముళ్ళులలో పడుకుంటుంటే కుచ్చుకోవట్లేదా? మనసుతో చూడమ్మా. ఆయన కూడా అంటున్నాడు కదా, మనం అవహేళన చేసే వేలో కొన్ని పోతూ ఉంటాయి. ఇంకో స్వామి గురువుగారు చేతులు ఇలా పైకి పెట్టి ఉన్నారుగా, ఆయన గారి గురించి మనకెందుకమ్మా? స్వామి ఎందుకున్నారు మీరు ఇలాగా అని చెప్తే మనోడు ఒకడు పోయి ఆయన ఈ చేతిలో ఏముందో చూస్తున్నాడు, ఈ చేతు ఇలా పెట్టుకొని ఉన్నాడు ఆయన గారు పైకి ఇట్లా.
అంటే ఎన్నో ఏండ్ల నుంచి ఉన్నాడంట పైకి పెట్టి. ఆ ఓకే. చేతు విప్పి చూసడానికని ప్రయత్నించాడు ఒక రిపోర్టర్. ఈ చేతిలో కత్తి ఉందన్న సంగతి మర్చిపోయిండు ఆయన. ఏసి ఓకే. వీపు మీద కొట్టిండు ఒకటి. ఓకే. కొట్టగానే వాడు ఉరుకుడే పెట్టిండు ఇక. ఎంత సిగ్గు అనిపించదా? అవును. నువ్వు షూట్ కోసం పోయావు అన్నప్పుడు స్వామి మీ యొక్క అంతరార్థం ఏమిటి, దైవంలో ఏంది మీరు ఆలోచించారు, మాలాంటి వాళ్ళకి ఏమి చెప్తే మేము మారతాం అని చెప్పాల్సింది వదిలి ఆయన గురించి చెప్తున్నాడు. ఆప్కే హాత్ మే క్యా హై దిక్కా సక్తే హై క్యా అని చెప్పి అడుగుతున్నాడు. వేసిండు ఒకటి. ఎంత అపవిత్రమైన మాటలు జరుగుతున్నాయి అక్కడ. అవును. ఇలాంటి వాళ్ళని రానియద్దు అక్కడ. ఆ యోగి ఆదిత్యనాథ్ గారు వింటే ఇలా కొన్ని విషయాలు ఖండించాలి ఆయన గారు కూడా. ఎందుకంటే పవిత్రమైన ప్లేస్లోకి వెళ్ళేసి ఎన్నో డిస్కషన్ నెగిటివిటీగా రావడం ఎందుకమ్మా? అవును. ఇప్పుడు నేను ఎంతమంది చెప్తున్నా స్నానాలు ఆచరించాలి, వెళ్ళి మందరం బాగుండాలి అని చెప్పి మనం పరిగెత్తుతుంటే ఈ క్రౌడ్ ఎక్కువ శాతం అయిపోయి నిజంగా ఆ గంగా స్నానాలు దొరకక ఎన్నో కుటుంబాలు ఉండిపోయినాయి ఇప్పుడు అక్కడ దూరం దూరంగా. ఇప్పుడు నీకంటే ఉడుకు రక్తం పరిగెత్తుతావమ్మా, కెమెరా కాకపోతే నువ్వు ఏరోప్లేన్ అయినా పట్టుకొని పోతావు వాళ్ళకి. ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు తీసుకొచ్చిన ఆడవాళ్ళు, ముఖ్యంగా ఆడవాళ్ళు ఏం కావాలి అక్కడ? అందరూ జీన్సులు టీషర్ట్ల మీద రావట్లేదుగా ఆడవాళ్ళు. సాంప్రదాయకరమైన చీరలు, సాంప్రదాయకమైన దుస్తులు వేసుకొచ్చిన వాళ్ళు మరి నీలాగా పరిగెత్తాలన్నా పరిగెత్తలేరు కదా వాళ్ళు. మరి వీళ్ళందరికీ గౌరవం అవసరం లేదా? నువ్వు ఇలాంటి పనుల కోసం మోనాలస మీద ఫోకస్ పెట్టే బదులు నా ఆడపిల్లలు ఎక్కడ పోతున్నారు, నా కుటుంబం నుంచి భారతదేశం నుంచి అందరిని కలుసుకుంటున్న ఇంత పెద్ద గొప్ప చరిత్రకి ఎలా నాంది పలుకుతున్నారు అని చెప్పేస్తే ఎంత బాగుంటుందో. ఒక గురువుగారు ఏమంటున్నారు తెలుసా, ఫోటో దిగంగానే ఫోటో పక్కన పెట్టని చెప్పి తిట్టి ఏమన్నాడు తెలుసా, మంచి గట్టిగా ఇచ్చాడు ఆయన గారు. పైలా సాధు దిక్తే హి ఆప్ ఆశీర్వాద్ లీజియే అని అడిగిండు ఆయన. ఇంకా నీకు ఏదైనా దానమో లేకపోతే ఏదైనా సహాయం చేయాలనుకుంటే ఆ సహాయం చేయి, అంతేగాని ఏ ఫోటో క్యా హే ఆప్కో శరం నీ ఆతా అని అడిగింది. అంటే తెలుసా, సిగ్గు అనిపించట్లేదా? మేము ఎప్పుడన్నా బయటకు వస్తామా? మీరు ఎన్నెన్ని వేలు ఖర్చు పెట్టి ఇక్కడ దాకా వచ్చారు, మేము అందరం వచ్చాం కాబట్టి ఇక్కడ కనబడ్డాం కదా. మళ్ళీ మీరు మమ్మల్ని కలవాలంటే మేము ఎక్కడెక్కడ అఖాడాలలో ఉంటాం, ఎందుకంటే కొండ ప్రాంతాలలో ఉంటాం, మళ్ళీ మేము దిగడానికి సంవత్సరాలు పడుతుంది. మేము అందరం వచ్చినప్పుడు మా దగ్గర నుంచి మంచి పనులు చేసుకోండి రా మూర్ఖులారా అని అంటే సెల్ఫీలు. ఏం సెల్ఫీలమ్మా? వాళ్ళు చెప్పిన వర్షన్ వినండి. వాళ్ళు నిజమైన వాళ్ళు బాధ చెప్తున్నారు. వాళ్ళు అవును. ఎంత మండలేశ్వర్లు పెద్ద పెద్ద అధికారులు వచ్చారు అక్కడికి, ఎన్నో చేస్తున్నారు అని అన్న విషయం చూస్తే 40 కోట్ల మందికి ఎన్నో జాగ్రత్తలు ఇస్తే మనం చేసే పని చూసారా? అక్కడ నెగిటివ్ అనేది ఎక్కువ కనపడేలా చేయకూడదమ్మా. ఇదే వచ్చింది ఇప్పుడు ఈ యుగంలో కానీ ఎక్కడైనా సరే. ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే సెల్ఫ్గా అందరూ అడుక్కుంటే, ఒకరినొకరు తెలుసుకుంటే ఎంత బాగా అనిపిస్తుందా మేళ, అవునా కదా? ఇప్పుడు మీరు అన్నట్టు అఘోరాలు ఎక్కడా లేనంత మంది ఈ కుంభమేళాలో ఒక్కసారిగా వస్తారు. మళ్ళీ సడన్గా మాయమైపోతారు. వాళ్ళు అసలు వెళ్ళేటప్పుడు ఏమైనా క్యాప్చర్ చేద్దామన్నా కూడా వాళ్ళు కనిపించరు. అలా ఎలా వెళ్ళిపోతారంటారు అసలు వాళ్ళు? వాళ్ళు ఎందుకని అసలు బయట ఎవ్వరికి కూడా కనిపించరు? యాక్చువల్లీ ఏమవుతుందంటే అమ్మా, భూతద్దాలు ఉంటాయి మన దగ్గర. యూనో ద లెన్స్ ఆఫ్ కెమెరా ఆల్మోస్ట్ మనం 1 కిలోమీటర్ వరకు కవర్ చేయొచ్చు. అది నాట్ ఈవెన్ కాదు, 1 కిలోమీటర్ వరకు కూడా పోదు. ఇది ఒకవేళ జూమ్ చేసిన 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ తర్వాత కనబడకపోతే మనం ఏం చేస్తాము, దానికి కావాల్సిన మైక్రో లెన్సెస్ ఏదో పెట్టుకొని వెళ్తాం కదా. అఘోరాలు కూడా ఆఫ్టర్ సర్టెన్ కిలోమీటర్స్ నీ యొక్క కళ్ళు ఏదైతే ఉంటాయో ఈ ఐస్ 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో దూరంగా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు నీ కనురెప్పలని మాయాజాలంతో కప్పేస్తారు. ఇది మన దగ్గర ఎక్కడుంది తెలుసా? బాగా గమనించి చూడాలి. మాయాబజార్ సినిమాలో ఉంది ఈ లైవ్ ఎగ్జాంపుల్. గుర్తుందా? అభిమన్యుడిని అలా యొక్క సుభద్రామాత చూయిస్తుంటుంది. అభిమన్యుడు వస్తున్నాడా చూడండి, చూడరా ఇందులో అని చెప్పి ఇట్లా అన్నప్పుడు, శత్రువు వస్తున్నాడా చూడండి అన్నప్పుడు హిడింబి మాత చూస్తుంటుంది. హిడింబి ఎవరు? ఆయన పేరు పాండవులలో పెద్దవాడితోని ఆవిడ రాక్షస రూపం ఉండి ఆయనను మోహించి ఘటోత్కచుని కంటది. వాళ్ళు చూస్తారు అందులో. ఇప్పుడు మీరు కమండి యూట్యూబ్ కొట్టి చూడండి, అందులో ఎవరో శత్రువుడు వస్తున్నాడు రా చూడండి రా అని అన్నప్పుడు అందులో కనబడుతుంది దుర్బిని. అంటే దూరపు టెక్నాలజీ కదా అది, అంటే మైక్రో టెక్నాలజీ కదా. వీళ్ళు వాడేది కూడా అదే నానో టెక్నాలజీ. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఐస్ని మాయాజాలం చేయగలుగుతారు. దానివల్ల వచ్చింది మన ఐస్ ఎంతవరకు చూడగలుగుతాయమ్మా? కెమెరా అంటే వీ కెన్ జూమ్ ఇట్, అన్నది 1 కిలోమీటర్కి, కానీ నీ కళ్ళు 1 కిలోమీటర్ చూడగలుగుతాయా అంటున్నాను. వాళ్ళు నీకు 1 కిలోమీటర్ తర్వాత నీ యొక్క ఐస్ వాళ్ళని కనబడలాకుండా చేయడానికి గల ఒక ముఖ్యమైన శక్తి నానో టెక్నాలజీ. మాయాజాలం చేసే హక్కు వాళ్ళకు ఉంది. ఎందుకు ఉంది స్వామి అంటే, వాళ్ళు కొండ ప్రాంతాల్లో ఉంటారో, గుట్ట ప్రాంతాల్లో ఉంటారో, కొండ చరికల్లో ఉంటారో, చెట్ల కింద ఉంటారో తెలియదు కదా. మన వాళ్ళు కనబడితే అందులో కూడా పోతారు. ఇది వచ్చిన సమస్య. స్వామి మా ఆయన నన్ను ఈ ప్రాంత విమానం మొత్తము ఇస్తున్నాడు అని ఆయన ఉన్న గోల కూడా పోతాడు. అక్కడ కూడా చెప్తారు, ఈ సమస్యలన్నీ వదిలిపెట్టేసేసి జీవితం పరమాత్ముడికి అప్పచెప్పి వాళ్ళు సమాజం బాగుండాలని పూజలు చేస్తూ ఉంటే
మన వాళ్ళు అక్కడికి వెళ్ళి కూడా ఆయనని అది చేస్తారు. ఇప్పుడు అలాగా ఎక్కువ మంది అయ్యారు కానీ ఒకప్పుడు అలా లేరు. ఒకప్పుడు వివరాలు చాలా గొప్పగా ఉండేలే అమ్మ. ఇప్పుడు చాలామంది సాధువులు, పురోహితులు అందరూ జాతకాలు చూసుకుంటూ వస్తున్నారు. ఒకప్పుడు అలా లేరు కదా. ఒక వ్యక్తి అక్కడ కనపడ్డాడంటే ఆయన నీడబడినా చాలు అనుకునే వాళ్ళు పుణ్యమే. ఇప్పుడు అడుగడుగున అయిపోయారు కదా చాలామంది. ఎంతమంది లేరు కాబట్టి వాళ్ళ ప్రత్యేకత తగ్గలేదు చూడండి ఇక్కడ. అదొకటే నికాసు. ఇంతవరకు అఘోరాలది ఆ యొక్క ఏమంటారు పౌరుషత్వం తగ్గలేదు చూడమ్మా. అది తగ్గదు కూడా. శివభక్తులు అంటే మరి మాటల ఎంత పౌరుషంగా ఉంటారు, ఎంత గౌరవంగా ఉంటారు కదా నాగసాధువులు, అఘోరాలు అందరూ. మీరు అన్నట్టుగా నానో టెక్నాలజీ అనేది లేకపోతే ఈరోజు నీ చేతిలో ఆండ్రాయిడ్ ఉండకపోయేది తల్లి. అది కనిపెట్టబడింది కూడా మానవుల చేతనే కదా. మరి మానవుడికి ఒక థాట్ ఎక్కడి నుంచి వచ్చింది మరి? మన దగ్గర థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఆలోచించాల్సిన విషయం. ఒక యాంకర్గా మీరు ఏంటంటే మహాభారత యుద్ధం నుంచి వచ్చింది. మహాభారత యుద్ధంలో ఉన్న ఎన్ని టెక్నాలజీస్ వాడారు గుర్తుంది కదా. ఆకాశంలో ఒక బాణాన్ని వేస్తే పలు విధాలుగా అయినట్టుగా మనకు చిత్రాల్లో చూపించారు. మరి ఒకప్పుడు రియల్గా ఎన్ని చేసి ఉండవచ్చు వాళ్ళు? 18 రోజులు ఆకాశంలో జరిగిన మహాయుద్ధమో మహాభారత యుద్ధమో ఎన్నెన్నెన్నెన్ని చిత్ర విచిత్రమైన విషయ వివరణలు మనకు అందించారు. అంటే టెక్నాలజీని చూసి గమనించి మనం మాట్లాడితే అప్పటి గుర్తులే ఈరోజు పురాతనమైన గుడులు కదమ్మా. చూస్తాం కొన్ని ఎలా కట్టారు స్వామి అని అంటాం కదా. మరి అంత టెక్నాలజీ ఉన్నప్పుడు ఈ మొబైల్ కూడా మన జ్ఞాన సంపత్తితో పుట్టింది. అది దానివల్ల మనం పుట్టలే. చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో పిల్లలు చూస్తూ ఉంటారు, ఆరోగ్యం దెబ్బతింటుంది కదా. దాన్ని అవాయిడ్ చేయడం చాలా సేఫ్ అంటారు. అలా అఘోరాలు ఏంటంటే వాళ్ళని ఎంబడించకూడదని మన కన్నుల్లోకి మాయాజాలం చేయగలుగుతారు. దాన్ని ఏమంటారంటే కనికట్టు అంటారు. కంటిని కనిపెట్టకుండా మూయడం కనికట్టు. కళ్ళు మూసాడైంది అని అనుకోకండి, చూపిస్తున్నా అంటే మీరు కొంత డిస్టెన్స్ తర్వాత చూడలేరు వాళ్ళని. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే లైవ్గా ఉన్నాం కూడా చెప్తున్నాము, చూడాలి అనుకుంటే భూతద్దం వెళ్తే కనబడతారు. భూతద్దం తీసుకెళ్ళి పెడితే కనబడతారు. ఒక అఘోరాన్ని వాళ్ళ వెంటనే వెంటాడనియడమ్మా, నీ కెమెరాలు పొలగొట్టేస్తారు. వాళ్ళనంతా ఇప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. సార్ ఇప్పుడు అసలే హిందుత్వం నుంచి మత మార్పిడిలు అనేవి చాలా మట్టుకు జరిగిపోతున్నాయి. వీటికి తోడు అన్నట్టుగా ఇప్పుడు ఎవరో నాకు ఎల్లమ్మ తల్లి వస్తుందని సౌందర్య అనే ఒక అమ్మాయి, ఆ నాగరాణి అనే ఒక అమ్మాయి నేను పూర్వజన్మలో నాగదేవతని, ఇప్పుడు నేను నాగదేవతని, నాకు గుడి కట్టండి అని అంటే కెమెరాల్లో ఇంటర్వ్యూల ముందు షిగాలు ఊగేసి ఈ నానా రచ్చా చేస్తున్నారు. ఇవన్నీ చూసి కూడా హిందుత్వం మీద చాలా మందికి విలువ అనేది తగ్గిపోతుంది కదా. వీళ్ళందరి మీద మీ అభిప్రాయం ఏంటి? వీళ్ళని అసలు ఎలా మార్చాలి? మార్చాలి, మనమే మార్చాలి. దానికి మీరు సహకరించాలి. అంటే ఛానల్ వాళ్ళు, అక్కడ కూర్చున్న వాళ్ళు నలుగురు సహకరించాలి. చాలామంది నిజమైన సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏదన్నా ఈ అమ్మవారు ఏదైనా మంచి చేస్తుందేమో, ఏదైనా మాకు బాగా జరుగుతుందేమో అని కొందరు ఉన్నారమ్మా మాతృమూర్తులు. ఇంట్లో మన నాన్నలే ఉంటారుగా, నిజంగా వస్తారండి అసలు మాట దేవతలు? వినాల్సింది ఏంటంటే దేవాది దేవతల శరీరాన్ని పూనేంత పుణ్యము మానవ శరీరానికి రాకూడదని కోరాలి. ఎందుకంటే మహాన్విత్వమైన ఆ శక్తి సర్వం ఆమెలోనే దాచిపెట్టుకున్న ఆ సర్వస్వం మన శరీరంలోకి వస్తే ఈ శరీరం తట్టుకోగలదా? ఇప్పుడు ఎక్కడైనా చూడండి, ఒక దేవత గర్భం దాల్చి పుట్టింది అనేది ఎక్కడ ఉండదు. రేర్ కేసెస్లో మనం ఉంటాం. ఏ పుస్తకాల్లో చూడండి పుట్టిందా అంటారే కానీ గర్భం దాల్చి 9 నెలలు ప్రసవ నొప్పులతో పుట్టింది అని అన్నారు. లీస్ట్గా ఉన్నారు లీస్ట్ అంటే వెరీ లీస్ట్గా ఉన్నారు దేవతలలాగా. ఎల్లమ్మ తల్లి పుట్టింది శివుడికి అని అంటారు. కానీ ఎలా పుట్టింది ఎల్లమ్మ తల్లి? శివుడికి ఎల్లమ్మ తల్లి అనే భక్తురాలు రేణుక అనే తల్లి పుట్టింది. ఈ రేణుక అనే తల్లి ఎలా పుట్టింది? శివుడు నడుచుకుంటూ పోతూ 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 ఉంటే శివుడి యొక్క చేతు స్పర్శ ఒక సర్పానికి తగిలి, అంటే వాసుకి మానసాదేవి అంటారు, ఆవిడకి తగిలి ఆవిడ ఒక పుట్టలో పుట్టి ఆ పుట్టలో నుంచి పుట్టిందంట. మళ్ళీ పార్వతీమాత తండ్రి నడుచుకుంటూ పోతూ ఉంటే నీ స్పర్శ తగిలినందుకు నేను పుట్టాను, నన్నే పట్టుకొట్టలేరే, నన్ను కనిపెడతలేరే అని తండ్రిని పిలుస్తుందంట. పిలిచినప్పుడు తండ్రి తల్లి ఇద్దరు రా అని చెప్పి ఎంత పిలిచినా రాకపోతే తల్లి ఇలా ఈ ఏమంటారమ్మా ఇలా వేసుకుంటారు ఆడవాళ్ళకి సెడ వేస్తారుగా, కొంగు 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 ఇలా వేసి ఆ కొంగు తడిపి రామ్మ అది ఇదని అంటే అమ్మ పార్వతీమాత ప్రేమ చూసి అమ్మ వచ్చి అందులో నుంచి మానసాదేవి వచ్చి అంటే రేణుకామాత యొక్క పేరు అలా వచ్చి పడుకున్నదంట. అమ్మ ఆలన పాలన చూసుకుందంట అంటారు. ఇప్పుడు ఇక్కడ దేవతలోకి దేవుడు ఎక్కడ పుట్టాడు అంటే ఇక్కడ ఒక శక్తిని పరమాత్ముడు సృష్టించుకోగలిగిండు కదా. అలాగా అంతటి శక్తులకి మానవ శరీరం ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే జ్ఞాన సంపదకు ఉపయోగపడుతుంది. ఎలాగా? ముఖ్యమైన విషయం వాక్కు చెప్పేటప్పుడు ఉపయోగపడుతుంది.
వాక్ ఎలాగ చెప్తారు? అనుభవం ద్వారా చెప్తారు. ఎలా అనుభవం ద్వారా చెప్తారు వాకు? పెద్దలు చెప్పిన మాట ఎట్లుంటుంది? ఎక్స్పీరియన్స్ ద్వారా ఏమి జరగబోతుందో అని చెప్తారు. అలా నీ నాలుక ద్వారా నిజాలు పలికించగలుగుతుంది. ఇప్పుడు దీనికి ఏ విధమైన వైవిధ్యమైన విద్యలు కావాల్సిన అవసరం లేదు. నీ జన్మ పుణ్యమైనదా కాదా, నువ్వు ఏ ఆది బీజము, ఏ జన్మలో నువ్వు ఏ పుణ్యము ఈ అమ్మకి బాకీ ఉన్నావు అంటారు. అంటే మన దగ్గర చూస్తే రుణాలు ఉన్నావు అంటారు కదా, ఆ రుణంలో ఉన్న వారికి మాత్రమే ఆ రుణం ఒకటి. అయితే మీరు అన్నట్టుగా శరీరాన్ని ఎలా ఆవహిస్తుంది స్వామి, శరీరాన్ని ఎలా పూనుతుంది అని అంటే అమ్మ, ఇవి పూనకం వేరు, మీరు అన్నట్టుగా సిగం వేరు, శరీరం దేవత తీసుకోవడం వేరు. ఎలా ఉంటుందంటే ఇందులో ఈ ఐస్ ఉన్నాయి కదా, ఐస్కి మధ్యలో ఆత్మ కొలువై ఉంటుందని విన్నారు ఎప్పుడన్నా మీరు? విన్నాను. సైన్స్లో కూడా ఉంది ఇది. కొంచెం కిందికి వస్తే అమ్మ, రెండు కళ్ళు, ఆ కళ్ళు చాలా పెద్దగా ఉంటాయి, కొందరి చూడ్డానికి చాలా బ్రాడ్గా ఉన్నాయి అన్నారు. లైజ్ ఎగ్జాంపుల్ మోనాలిసా, ఐస్ ఎఫెక్ట్. కిందికి వస్తే ఈ నాలుక, అంటే మాట, మర్యాద, మంచి స్పష్టమైన వర్డ్స్, దుర్భాషలు ఆడుకుంటూ మాట్లాడి ఇవి కొన్ని అంటవచ్చు. ఇలాంటి పైనుంచి మాత్రమే అమ్మగారి యొక్క అవగాహన కలుగుతుంది. అది ఎలా కలుగుతుంది తెలుసా అమ్మ? నీవు ఒక కారణ జన్మరాలే, ఒక కారణం చేత ఒక కారణం చేయాలని పుట్టినప్పుడు ఆ అమ్మాయి నేను చూసుకోగలుగుతుంది శరీరం మీదకి. కానీ ఆ అమ్మ ఒక నియమాలు, ఒక నిబంధనలతోని మాత్రమే నిర్ణయాలను చెప్పగలుగుతుంది. అమ్మకి కూడా సర్వ అధికారాలు నీ మీద ఉన్నా నిన్ను కాపాడుకోవడమే చాలా ముఖ్యమైనది. ఇక్కడ ఎందుకు కాపాడుకోవాలి నిన్నమ్మ అంటే, దృష్టులు ఉంటారుగా క్షుద్ర పూజలు చేసేవాళ్ళు, మనం చాలా చూసాం. మంచి ఎగ్జాంపుల్, మంచి ప్రశ్న అడిగావమ్మా. మనం యూత్ అందరికి అర్థమయ్యేలా చెప్తాను. అమ్మోరు సినిమా చూశారుగా మీరు? చూశాను. బొట్టు పెట్టమ్మా అంటాడు కళ్ళు చిదంబరం గారు. పెట్టదు బొట్టు. కానీ ఈయన గారు ఎవరైతే ఉన్నారో, ఎవరు ఈ విలన్, ఆయన పేరు ఏదో ఉంది, గుండురెడ్డి. ఆ గుండురెడ్డి ఏం చేస్తాడంటే, రామిరెడ్డి చేతబడి చేసి ఎవరిని ఆవహించుకోవాలని చూస్తాడంటే సౌందర్య ఆ అమ్మని శారీరకముగా వాడుకోవాలని చూసినప్పుడు నిన్ను అంటే వాడు చేసిన ఏమంటారంటే చెడు ఆలోచన, దుర్బుద్ధిని తల్లి ఆపుతుంటుంది. అంటే అమ్మకి తోడై వస్తుంది. ఒకసారి బిడ్డను ఆపాలి, బిడ్డ వాడి వ్యూహంలో ఏదో అయిపోతుంది, ఆమెను చెడు చేసేస్తున్నారు, ఆవిడ కన్య కాదనో లేకపోతే ఇంకేదో రుజువు చేస్తున్నారని అమ్మ పలు విధాలుగా తాపత్రయపడి తపనబడి ఏదో విధంగా అవమానాలు పడుతుంది. కానీ ఆమెను ఎక్కడికి కూడా ఆవిడ దాటనీయదు గీత. అంటే మొత్తానికి రక్షిస్తుంది కదా, కాపాడుతుంది. ఇక్కడ కూడా సేమ్ అదే దేవతల పరిస్థితి. బిడ్డలని బయటపడనీయదమ్మా ఎప్పుడు కూడా. ఎంత మంచి లాజిక్ ఇది. ఏ దేవత బిడ్డల్ని బయటపడనీయదు. ఎక్కడ పడనిస్తుంది అంటే మహా ఉత్తమమైన మేళాల్లో. మన పండుగ బలంగా చేసేది బాగా గమనించి చూడండి. ఆంధ్రాలో కానీ తెలంగాణ కానీ దసరా బాగా బలంగా, తెలంగాణలో అంటే బోనాలు సూపర్గా చేస్తారు. సంక్రాంతి అంటే అది హడావిడి, అది వేరు. కానీ వైవిధ్యముగా మొత్తంగా చేసే పండుగలలో ఈ రెండు పండుగలు బాగా కనబడతాయి. ఎందుకంటే అలంకరణలు బాగుంటాయి స్త్రీలకు. ఇలాంటి విషయాల్లో అందరితో పాటు ఆమె పొలిమేరల శక్తి గీయగలదు. ఎందుకంటే పంచభూతాల శక్తి ఆ పెత్తర అమావాస్యకి పడిపోతుంది. అలా అమావాస్యకు ఒక పెద్ద అమావాస్య అని పేరుందిగా మనకి. అట్లా ఒక నియమాలతోనే సృష్టి గీయబడుతుంది, ఒక గీత. ఆ గీతలోకి దుష్టశక్తులు రావు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఆ సినిమా ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్పానంటే, ఒక దేవత ఎంత తాపత్రయపడుతుంది చూడాలి ఒక బిడ్డని కాపాడుకోవడానికి అని. అంటే ఇక్కడున్న బిడ్డల పరిస్థితి ఏంది ఇప్పుడు? ఆవిడే వచ్చేస్తుందని సిగాలు ఊగుతున్నారు, సినిమాలాగా చేసినట్టుగా ఇక్కడ చేస్తున్నారు, షూట్లో చేస్తున్నారు. అపవిత్రమా కాదా ఇది? ఇది మన దగ్గర లేదు కదా. నేను తప్పుపడుతున్నది కూడా ఎక్కడ అలా లేదు. తల్లిది ఒక నియమం దాటి ఉంటుంది ఆవిడ. ఒక నియమం లోపే ఉండాలి. మనము కడప లోపే, మన గుడి లోపే, మన పొలిమేర లోపే కొన్ని బంధనాలని మనము పూర్వీకుల నుంచి తీసుకొచ్చున్న గ్రంథాలు మనయన్నీ. ఇవన్నీ రుజువు చేయబడ్డాయి కదా. ఇక్కడ మీరు నేను అబ్నార్మల్ ఎక్కడ మాట్లాడతలే. ఎగ్జాంపుల్ చెప్పింది కూడా అది అర్థం కావాలి వీళ్ళకని. ఆ తర్వాత లాస్ట్ ఎండ్లో ఆఖరికి నిజమైన అమ్మని ఈమె, నేను నమ్మను, నిన్ను నమ్మను అని లాస్ట్ నమ్మినాక వచ్చిన తర్వాత ఈవిడ పిలిస్తేనే వచ్చి వాడు తల తీసేస్తాడు. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే, ఒక తల్లి నువ్వు చూసినా నువ్వు చూడకపోయినా, పూజించకపోయినా ఆ అమ్మ నేను కాపాడుతూనే ఉంటుందమ్మా. ఆవిడ నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏం తెలుసా? ప్రేమ, నీతి, నిజాయితీ, స్పష్టత. ఇదొక్కటే కదా కలియుగంలో కూడా కావాల్సిందంటారు. ఏ యుగంలో అయినా కూడా అమ్మ ఈ రోజుల్లో కొంచెం లోపించినాయి అవి. అమ్మ శరీరం మీదకి వచ్చింది ఎల్లమ్మ తల్లి, నువ్వు రాదక్క అంటే వస్తుందక్క అని చెప్తే ఇదేంది ఏందో వంటలక్క పాటలు ఆటలు అయినట్టు అయిపోయిందిగా. అలాంటి వారిని మీలాంటి వాళ్ళు అరికట్టచ్చు కదా. ఎందుకు అరకట్టలేము మరి? ఇప్పుడు ఆవిడ జరిగింది పని అదే కదా.
ఇప్పుడు జరిగింది ఏంది మరి అక్కడ? అవును. ఐఎమ్ రెడీ టు గివ్ ఎ పోలీస్ కంప్లైంట్ అగైన్ ఇఫ్ రిపీట్ అగైన్. ఇఫ్ ఇట్ ఈస్ కమ్స్ అగైన్ అమ్మా అలాంటిది వస్తే నేను రెడీగా ఉన్నాను, చట్టపరంగా పోవడానికి రెడీగా ఉన్నా. హైకోర్టు ఏ కోర్టులో అయినా నేను పోతా. ఎందుకంటే నమ్మకంతో ఉన్న నా తల్లిని మూఢనమ్మకంలా చేయకూడదు. అవును. గ్రామదేవతల్లో దేవాది దేవతలను పోని వాళ్ళు ఎన్నో గొప్ప విషయాలు చెప్పి గ్రామాలను కాపాడడానికి వాళ్ళుంటే అర్థం పర్థం లేని మీరు చేసి విలువలను కోల్పోయేలా చేస్తున్నారు. శివశక్తులు ఉన్నారుగా బహు ఉత్తమంగా, జోగిని వ్యవస్థ ఉందిగా బహు ఉత్తమముగా, మరి వాళ్ళందరూ ఎందుకు బోనాలు చక్కగా ఒక అంగరంగ వైభవంగానే ఎత్తుతున్నారు? వాళ్ళు ఎందుకు ఇక్కడ పంజాగుట్ట చౌరస్తాలను లేకపోతే ఏదో టీవీ స్టూడియోలను వచ్చి బోనం ఎత్తుకొని ఆడట్లేరు? వాళ్ళకి నియమాలు లేవా? మరి ఈ నియమం ఎందుకు వీళ్ళందరికీ తెలుస్తలేదంటే తల్లిదండ్రుల రీతి సరిగా లేక, తల్లిదండ్రులకు మొదట బుద్ధి లేక. వాళ్ళు చెప్పాలి కదా. వాళ్ళ తల్లిదండ్రులే గుడి గుడి కట్టిస్తడం వేరు, గుడిలో అమ్మాయికి. దేవత శరీరం మీదకి వచ్చిందని చెప్పడం వేరు. గుడి ఎవరైనా కట్టించవచ్చును కారణజన్ముల చేత. నేను కూడా గుడి కట్టిస్తున్నానుగా. నేను కట్టించేది ఉత్తరాఖండ్లో ఉన్న కేదార్నాథ్ ఆలయం కట్టిస్తున్నా నేను, ఇక్కడ జగద్గిరి గుట్ట మీద. నేను గుడి కట్టిస్తున్నాను కదా. ఇప్పుడు నేను శివుడిని అనాలా? మళ్ళీ వచ్చిండు తన అనాలా? కూతురికి అమ్మ నాన్నే కట్టిస్తున్నారు గుడి. కట్టించారు గుడి, చాలా మంచిది, అది చాలా అద్భుతం. కానీ ఎల్లమ్మనే వచ్చి గుడి కట్టండి అని చెప్పి ఎల్లమ్మ తల్లి అంటుందన్న విషయంలో మరి ఎల్లమ్మ తల్లి వారం లోపటే నిన్ను బయటపడేలా ఎందుకు చేసింది? మరి నిన్ను ఇంట్లో, గర్భంలో, గర్భగుడిలో, ఒడిలో దాచిపెట్టుకోవాలి కదా. అవును. మరి నిన్ను ఒక్కసారి విసిరితే ఊరవతల పడ్డావు వచ్చి మరి ఈరోజు విలువ కోల్పోయావుగా. తల్లి అలా చేయదు. నీకు మొదటి ఎగ్జాంపుల్ చెప్పింది కూడా ఉంది అది. మీరు నిజాయితీ నీతి అనే విషయం చెప్పుతుందే అది. నేను చాలా గౌరవంగా ఎత్తుతారు మన దగ్గర బోనం, నేను రెస్పెక్టెడే. చాలా చాలా విలువగా ఎత్తుతారు బోనం, నేను రెస్పెక్టెడే. ఎక్కడైతే అవహేళన చేసి మాట్లాడతారో నేను దాన్ని ఒప్పుకోను తల్లి. ఇప్పటి కాదు, నేను దానికి ఒప్పుకోను. ఎవరైనా అది కాదు ఇది కాదు అది అంటే ధర్మం గెలిచేంతవరకు వరకు నా కంటి మీద నిద్ర కూడా పట్టదు. నేను కట్టారంటే కట్టారు అంటే ఎక్కువ లెక్క అంటే లెక్క. ఎందుకంటే అమ్మ ఇక్కడ మన వల్ల చరిత్ర ఎప్పుడు దెబ్బపడదు. ఆల్రెడీ ఎందరో త్యాగం చేసినాం కానీ ఈరోజు పానాలు ఉన్నాయి మనకి. అవును. దీన్ని మంచి కాపాడుకుంటే వేరే వాళ్ళన్నా ఉండాలిగా. ముందు తరాలకు ఏమి ఇవ్వాలి మనం? ఇవ్వకుండా కొంతమంది అంటారు ఓకే మనం దొంగనం, ఓకే దొంగ సాధువులం, దొంగ సాములు ఎందరో వచ్చారు. నీతిగా నిజాయితీగా అని నిరూపించడంలో ప్రతి ఒక్కడు ఫస్ట్ దొంగే అయ్యాడు. అన్నమయ్యని మరి దొంగ అని చెరసాలలో వేయలేరా? రామదాసుని వేయలేరా? ఎంత అయ్యారు. అలాంటి వాళ్ళకి ఎన్నో కష్టాలు తప్పినప్పుడు చిన్న జీవితం, అది హైదరాబాద్లో ఉన్న మనకి ఎన్ని తప్పాలి, ఎన్ని కావాలి? ఎవరైనా రాయికే తప్పలేదమ్మా కొడుతూ ఉంటే సుత్తి దెబ్బలు. తర్వాత దాన్నే పూజించామా? మానవ శరీరం మరి ఎన్ని అవమానాలు కావాలి? అన్ని అవమానాలు కాకపోతే ఆ మట్టిలో నేను ప్రశాంతంగా పడుకోలేనమ్మా పోయేటప్పుడు. ఎందుకంటే ఎన్ని అవమానాలు పడి 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 అప్పుడు పడుకుంటే ఎంత కమ్మగా నిద్ర వస్తుందంటే అమ్మ అప్పుడు కదా ప్రశాంతం అనిపిస్తుంది. అదే లగ్జరీగా బతికి వాడిని మోసం ఇన్ని మోసం, నీ మనస్సాక్షి తెలుసుంటుంది నువ్వు నిజమా అబద్ధమా అని. ఇవన్నీ చేసి పడుకున్నప్పుడు ఆ పడక లగ్జరీగా పడుకోబెడతారు. పడుకోగానే వస్తాడు. ధర్మాన్ని కూడా యముడు ధర్మం ద్వారానే పాటించాలి, ఆయన పేరే యమధర్మ. ఆయన వస్తాడు, వచ్చి ఏం చెప్తాడు తెలుసా? మొదట రానాయన అసలైన పాన్పుంది అని తీసుకెళ్తాడు. ఆ రుజువే గరుడ పురాణం. అర్థమైందా? శివ పురాణం చదివినవాడు గరుడ పురాణానికి ఎలా వెళ్ళగలడు? అష్టాదశ శక్తిపీఠాలు చదివి దేవి పురాణాలని 1836 పురాణాలు తాళ్ళపత్రాలు తాళ్ళ గంధాలు చదివిన కొన్ని దేహాలు మట్టిలో కలుస్తాయి. కానీ బాగా గమనించండి, ఎప్పటికీ సృష్టిలో ఎన్నో గుణపాఠాలు ఇచ్చిపోతాయి. ఎందరో త్యాగమూర్తులు కట్టిన గుడిలో ఈరోజు మనం ప్రయత్నం చేయడం తప్పంటారా? ముమ్మటిగా ప్రయత్నం చేయాలి. కానీ దేవుణ్ణి అబద్ధం చేయడం అది ప్రయత్నం కాదు. అలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా అడ్డుకోవడానికి నేను సిద్ధమే. నాగభవిత అంటున్నారు ఇప్పుడు అమ్మాయి, చిన్న వయసే. అమ్మాయి మీదకైతే ఇంతవరకు నాగంపాము వచ్చినట్టు చెప్పలేదు ఆవిడ. కాకపోతే ఆవిడని మీరు నాగంపాము చేసేసారు యూట్యూబ్ ఛానల్ అందరు. కాబట్టి అమ్మాయి కూడా త్వరలో అన్నీ తెలుసుకుంటుందని కోరుతున్నాం. మంచిగా అయిపోవాలి ఆ అమ్మాయి, ఈ సౌందర్య అమ్మ కూడా మంచిగా అయిపోవాలి. వాళ్ళు భక్తిలో లీనమైపోవాలమ్మా. గురు శిక్షణ తర్వాత గురుబోధన చాలా ముఖ్యమైనది ఇలాంటి విషయాల్లో. అవగాహన లోపితమైన పనులు చేసి మీరు అన్నట్టుగా మనల్ని వేరే మతస్థులో లేకపోతే వేరే కులస్తులో మీరు ఇంతే అన్న పరిస్థితి రాకూడదు. ఇప్పుడు పాట వచ్చింది మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాము, చెప్పకూడదు పాప ఆయన ఫీల్ అవుతాడేవో. పర్లేదు చెప్పండి. అదేం పాట ఉన్న తల్లి, అదేదో పాట వచ్చింది, కోయారే కోయోనో పాట కూడా వచ్చింది కదా. ఆయన చాలా బహు ఉత్తమంగా పాడాడు కదా. దాని మీద ఎంత నెగిటివ్గా వాడుతుందో చూసారా? ఆడవాళ్ళు ఇక్కడ వరకు డ్రెస్సులు వేసుకొని ఆడుతున్నారు ఆ పాట మీద. అంటే ఇప్పుడు ఆ పాట ఆయన మా నాన్న మా యొక్క చిన్న చిన్న వర్గాలను కాపాడడానికి నేను పాడిన ఈ పాట ఇన్నేళ్ళకు నాకు గుర్తుకొచ్చిందని ఆయన ఏడుస్తున్నాడు మొన్న.
మన వాళ్ళేమో బాత్రూంలో డప్పు కొట్టుకుంటూ పడుతారు పాట. చూసారా ఎలా ఉందో? ఒకరి యొక్క జీవితం ఇంకొకరికి అవహేళన అయిపోయిందమ్మా. అలాంటిది దేవత జీవితం మన మీదకి వస్తుందని అనుకోకూడదు. మన జీవితమే దేవతకు అంకితం కదమ్మా. అలా కొన్ని ధర్మమైన పనులు చేయడానికి ముందుకెళ్దాం. ఇంకొకటండి, ఇప్పుడు తిరుమలలో మొన్న వైకుంఠ ఏకాదశి రోజు టికెట్ల కోసం గొడవ జరిగితే 7 చనిపోయారు. ఆ చనిపోయినప్పుడు అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, వెంకటేశ్వర స్వామి ఆ కొండ మీద ఉండి వాళ్ళని కాపాడలేకపోయాడా? ఆయన లీలలు ఏమయ్యాయి అని అడుగుతున్నారు. నిజంగా దేవుడు ఉంటే వాళ్ళని కాపాడాలి కదా! వైకుంఠ ద్వారం అని, వైకుంఠ ధామం అని ఎక్కడ రాసి ఉంటుంది? వాక్యమనించాలి. వైకుంఠ ధామం అని ఎక్కడ రాసి ఉంటుంది అంటే మన సొసైటీలో బొందలగడ్డ మీద రాసి ఉంటుంది. శ్మశానం. ఇంకోటి ఏం రాసి ఉంటుంది? శ్మశాన వాటిక అని రాసి ఉంటుంది. అది దేవుడికి సంబంధం ఏంది? వైకుంఠ ధామం. మానవులు సస్త్రయం అందులోకి పోతారు, దేవుడికి ఏం చేస్తాడు అందులో మరి? వైకుంఠ ఏకాదశి. మాటండి, వైకుంఠం అనేది ఎక్కడ ఉంటుంది చెప్తున్నా మీకు, వినండి. వైకుంఠ ఏకాదశి అది పైన ఉన్నది. ఏకాదశి అని అంటే అది 11వ రోజు, తండ్రికి ఒక రోజులో సంవత్సరానికి ఒకసారి వస్తే ఆ రోజు గురించి నేను మళ్ళీ చెప్తాను. భూమండలంలో ఎక్కడ ఉంటుంది అని అడుగుతున్నా. వైకుంఠ ఏకాదశి వైకుంఠ ధామం అని కింద ఉంటుంది కదా, ఈ వైకుంఠ ఆ వైకుంఠకి తేడా ఏంది అని అడుగుతున్నాను మిమ్మల్ని. ఒకవేళ మీకు తెలియకున్నా వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, వినే వాళ్ళకి, పైనున్న వైకుంఠ ఏకాదశి దేవాది దేవతడు ఆ ద్వారం గుండా లోపలికి వెళ్తాడంట పుణ్యం గురించి అని చెప్తారు. ఆ రోజు ఏం చేస్తాయి తెలుసా తల్లి? అసలు ఏం జరుగుతుందో తెలుసా మీకు? ఇక్కడ కింద ఉన్న వైకుంఠ ధామం అంటే ఏం తెలుసా? మరణం. చనిపోయిన వాడిని తీసుకెళ్తారు. బాగా గమనించు. అంటే పుణ్యం లేకనో పాపం లేకనో ఏదో క్షమాభిక్ష లేకైతే చస్తే చస్తావు, నిన్ను అలా తీసుకెళ్తారు. అది వైకుంఠ ధామం కింద. వైకుంఠ ద్వారం అంటే ఏమిటంటే, నన్ను పున్నమ నరకాల నుంచి కాపాడు పరమాత్మ, నేను నీ దగ్గరికి ఈరోజు వచ్చాను కదా, నీవు ప్రవేశ ద్వారమే మార్చావు అంటే ప్రత్యేకమైన రోజు నన్ను చూస్తావు కదా. రోజు దారిలో నేను వస్తే, రోజు నేను వచ్చే ఈ దారిలో నేను వస్తే, నువ్వు నన్ను భక్తుల మాయలో పడి అందరూ పుణ్యవంతులే వచ్చారేమోనని, లేకపోతే అందరూ మంచి వాళ్ళే వచ్చారేమో అని రోజులాగే నన్ను చూస్తావేమోనని నీవు ఈరోజు నీ ద్వారాన్ని మార్చావు కదా. నేను ఆ ద్వారం ముందు కూర్చున్నానయ్యా అన్న వాళ్ళమ్మ భక్తులంతా. కష్టం కోసం, ఇష్టం కోసం, నష్టం కోసం, ప్రాణం కోసం, పవిత్రత కోసం ప్రాణాలు పనంగా పెట్టి వెళ్ళిన వాళ్ళమ్మ వాళ్ళంతా పుణ్యం రావాలని. అర్థమైందా? ప్రతి జన్మ అది. అలాంటి వాళ్ళు అక్కడ చనిపోయేటప్పుడు తండ్రి నిద్రపోలేదు అక్కడ. బాగా గుర్తుపెట్టుకోండి. తండ్రిని అవమానం చేయకూడదు, ప్రశ్న వేయకూడదు. కలియుగంలో ప్రత్యక్ష దైవం ఆయన ఇప్పుడు కాదు, యుగాల నాటి నుంచి దైవమే కదా. మానవుల తప్పిదాలవి. లోపం అక్కడదా సెక్యూరిటీది, లోపం అక్కడ మనుషులది. భక్తులకు ఓపిక ఉండకూడదమ్మా. ఓపిక ఉన్నదన్నారంటే వాళ్ళ ఎప్పు పగలగొట్టాలి. భక్తులకు ఓపిక ఎక్కడిది తల్లి? ఉద్యోగం సెలవులు ఇవ్వరు, అప్పుతో చొప్పో తీసుకొని ప్రయాణాలు చేసుకొస్తారు. 6 అయితే ట్రైన్ మొదలవుతుంది అక్కడ. వీళ్ళకి దర్శనం అయితే తినాలి, తిప్పల పడాలి, బ్యాగులు వీగులు పట్టుకొని ఉరుకుతూనే ఉండాలి. మీదికి గుండె ఒకటి. ఎన్ని బాధలు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళకు ఓపిక ఎక్కడదమ్మా? ఓపిక ఎవరికి ఉండాలి తెలుసా తల్లి? అక్కడ యాజమాన్యానికి ఉండాలి. ఎందుకంటే లక్షల మందిని చూస్తావుగా నువ్వు. నీకు వెంకటేశ్వర స్వామి కొత్త, నీకు వెంకటేశ్వర స్వామి అబ్బా ఇంతటి దర్శనమా, తండ్రి నిన్నేళ్ళకి చూశానా ఈ కొండెక్కి అని నీ యొక్క వివరణ, నీ యొక్క కళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి తల్లి. నువ్వు రోజు ఉండేవాడివే కదా. నువ్వు కావాలంటే ఎవరి ద్వారానో, ఆరి ద్వారానో, ఈరి ద్వారానో పోయి చూసి రాగలవు కదా తండ్రిని. భక్తులంతా అలా రాగలరా అమ్మ? ఎంత కష్టపడతారు ఆడపిల్లలు, గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లలు, ముసలోళ్ళు వెళ్తారమ్మా. నడవలేని స్థితిలో ఉన్న పెద్ద మనుషులు పోతారమ్మా అక్కడికి. వాళ్ళకు ఓపిక లేదా అన్న వాళ్ళందరినీ ఖండించాలి. ఎలా ఉంటుంది తల్లి ఓపిక వాళ్ళకి? ఎన్ని బాధలలో వస్తారు, ఎన్ని పరిస్థితులలో వస్తారు. నేను నిజమే చెప్తున్నాను కదా. ఈరోజు మనం వీడియో తీస్తున్నట్టుగా చెప్తున్నానా? నేను వెళ్ళానుగా. మేము 6:30 గంటలు ఎదురు చూసాం. ఎంతసేపు చూపించారు తెలుసా తండ్రిని? 3 సెకండ్లు ఇలా చూసి ఇట్లా అన్నారు అంతే. ఆ 3 సెకండ్లు మనం ఇక్కడ కళ్ళు మూసుకుంటే కనబడడా వెంకటేశ్వర స్వామి? మన వీధిలో లేడా మరి వెంకటేశ్వర స్వామి? ఉన్నాడుగా. అక్కడే ఉన్నాడా తిరుపతిలో? అక్కడ ఉన్నది పవిత్రత, ఆ పుణ్యమైన స్థలానికి విలువ. అందుకు వెళ్తారమ్మా అక్కడికి. అది గౌరవం ఇవ్వాల్సింది అక్కడ ఉన్న అధికారులు. వాళ్ళు అశ్రద్ధ చేశారే. వై యూ పీపుల్ ఆర్ నాట్ గివెన్ ఏ ప్రోటోకాల్? మీకు అలారం ఇచ్చే సౌండ్ చేసేది లేదా? 3 గంటలు ఆపాం మేము. అమ్మ ఆడవాళ్ళు జాగ్రత్త, మగవాళ్ళు జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త, గర్భవతులు జాగ్రత్త, ముసలి వాళ్ళు జాగ్రత్త చెప్పేంత ఇంకిత జ్ఞానం లేదా మీకు? అక్కడ చెప్తే వాళ్ళందరూ అలర్ట్ అవుతారుగా. ఇదేమన్నా ఏనుగులు ఒకటేసారి జ్వరపడడానికి పెట్టిన సంపాదన, లేకపోతే అన్ని పశువులు ఉరుకొచ్చేలా వదిలేసేదా? ఇంకా కొన్ని పశువులను మనం ఒక్కటేసారి కట్టి వదిలేస్తే అవి ఎలా ఉరికిపోతాయి? అట్లా చేసే మనుషులమా మనం? కాదు కదా. మనం ఎవరు?
దేవుడి కోసం వచ్చిన భక్తులకి విలువ ఇవ్వకుండా ప్రాణాలు పోయి వెంకటేశ్వర స్వామి నిద్రపోతున్నాడు అంటే అక్కడ చనిపోయిన వాళ్ళు పుణ్యమైన చావులు. ఇందాక మీకు చెప్పింది అర్థమైంది. మొదట శ్మశానం నుంచి పోయింది అక్కడి వరకు అందుకే. పుణ్యం కోసం పోయిన వాళ్ళు చచ్చిన వాళ్ళు పుణ్యవంతులే. కానీ బాధ ఏంటంటే కుటుంబాల్లో ఒక వ్యక్తిని కోల్పోవడమే. అది ఎప్పటికీ కాకూడదు, జాగ్రత్త పడాలి. నిన్నగాక మొన్న ఒక అమ్మ ఏమంటుందో విన్నావా? 3 రోజుల క్రితం తల్లి ₹1 కోటి పెట్టి తండ్రికి బంగారు ఆభరణాలు చేపిస్తే ఇలా తీసేశారంట. అవును. ₹1 కోటి జీవితంలో చూడగలమా? ఎన్ని ఒక కాయిన్స్, సాధారణ మహిళ. ఎన్ని కష్టపడి, ఎంత ఏడ్చి గోవిందా 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 అని కట్టిండొచ్చు. ఆ గోవిందుడి ముందు కూడా నువ్వు ఒక క్షణం పెట్టలేవే. అలాంటిది మరి వాళ్ళ బాధ నిజంగా గోవిందుడు వింటున్నాడు కాబట్టే ఆ తల్లి ₹1 కోటి పెట్టగలిగింది అక్కడ. ఒకవేళ వినకపోతే పెట్టగలరా గోవిందుడికి? అట్లా ఎన్నో చేశాడు కాబట్టి అమ్మ మీరు అన్నట్టుగా తండ్రి వచ్చి అందరిని కాపాడాడు అనుకోండి, మిగతా వాళ్ళందరూ కూడా ఆడపోయి కూర్చుంటారు కాపాడమని. తండ్రిని ఎవరిని కాపాడాలి, ఎవరిని రప్పించుకోవాలి, ఎవరిని మెప్పించుకోవాలని నేర్పించే స్థితిలో మానవ జన్మ ఎప్పటికీ రాదు. రాజశ్యామల అమ్మవారి యాగం, చండీ యాగం స్టార్ట్ అవుతుంది కదా! ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటి? ఎలాంటి పూజలు చేస్తే ఎలాంటి ఫలితాలొస్తాయి? అసలు యాగాలు, పూజలు, పురస్కారాలు దేవతలకు ఎందుకు చేస్తున్నారు మాట్లాడదాం. రాజ్య శ్యామలాదేవి అంటే ఎవరమ్మా మీకు తెలుసు? అయితే కొంచెం చాలామంది యూట్యూబ్ ఛానల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే దైవం మీద కొద్దిగా పట్టు తక్కువ అనుకోవచ్చు. శ్యామలాదేవి అంటే పార్వతీదేవి స్వరూపం అని అంటారు. వసంత పంచమి అంటే సరస్వతి మాత పుట్టినరోజు 3వ తారీఖు ఉంది. 31st నుంచి మొదలుపెట్టి మనం రాజశ్యామలాదేవిది 12వ తారీఖు వరకు చేస్తారు. అదే 10 రోజులు, 11 రోజులు. ఎందుకు యాగాలు, ఎందుకు హోమాలు, ఎందుకు ఈ పటిష్టమైనవంటే ఒకప్పుడు దేవాది దేవతలు తీవ్రమైన స్థితిని, అంటే మనుషులు కూడా లోకంలో కూడా కొన్ని పరిస్థితులను అనుభవించడానికి బాధలను చూసేటప్పుడు అమ్మ పుట్టిన తరుణం ఆవిడ శాంతిపరచడానికి చేసే యాగాలు ఇవి. అంటే ఒక సంహరణ జరిగిందని అర్థం కదా. ఆ సంహరణలో ఎన్నో ఏళ్ళ క్రితం జరిగిన దాంట్లో ఇప్పుడు మనం ఏం చేస్తామనంటే సేమ్ ఇందాక ఒక డేట్ ఫిక్స్ చేస్తాం కదా కుంభమేళా అనేది. ఆ అమ్మకి ప్రతిసారి ఇచ్చే గౌరవం. ఇంకొకటి పురోహితులు ఇప్పుడు ఏం చెప్తారంటే వాళ్ళందరూ అమ్మకి చేయాల్సిన పూజ నియమ నిబంధనలు, పటిష్టమైన ఒక ఏమంటారు ఒక ప్రక్రియ, అంటే లైక్ క్యాలెండర్, ఇదే చేయాలి, ఈ వస్త్రం ధరించాలి, ఈ యొక్క తీపి వంటకం వండాలి అని చెప్తారు కదా. మేము సాధువులం కాబట్టి నేను అంత డీప్గా చెప్పలేను. యాగం చేయడం వల్ల ఏమవుతుందంటమ్మా, ఆ అమ్మ పేరు మీద యాగం చేసినప్పుడు అమ్మ స్వయంగా భూమండలం మీదకి వచ్చి ఆశీర్వాద బలం ఇచ్చి మనందరినీ శాంతి చేసి పోగలుగుతుంది. అయితే ఇంకో విషయం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఒక యాగం చేసినప్పుడు అమ్మకి గౌరవం ఇస్తాం కదా. అందులో 27 నక్షత్ర జాతుల చెట్లు వేస్తారు. అంటే ఇప్పుడంటే ఏదో వేస్తున్నాం కానీ ఒకప్పుడు వేస్తాం కదా. దానివల్ల ఏమవుతుందంటే అమ్మ మనుషులని మనుషులు కాపాడుకునే ఒక దేవత వచ్చి ఆ 11 రోజులు మళ్ళీ పవిత్రత పెట్టి వెళ్తుంది. 11 రోజులు అయిపోయినాక నెక్స్ట్ టైం ఫెస్టివల్ ఉందమ్మా పౌర్ణమి అని. పౌర్ణమి ఉంది. పౌర్ణమి అయిపోగానే శివరాత్రి ఉంది. అంటే మీరు బాగా గమనించండి, ఒక నెలలో 2 పండుగలు ఉంటాయి మనకి. ఒక దేవత వచ్చిందని ఒకటి ఉంటుంది, ఇంకా రెగ్యులర్గా దసరా, దీపావళి లాంటి పండుగలు ఒకటి, ఇంకా ఇట్లాంటి యాగాలు, కుంభమేళాలు లాంటివి వస్తాయి కదా. దీనికి అంతా అర్థం ఏంటంటే పూర్వం ఒక మాట ఉండే, ఒక పూట తిని 3 పూటల భక్తి, అంటే స్నానాలు చేసి భక్తి చేయాలని. ఇక్కడ 3 పూటలు తిని ఒక పూట స్నానం చేయడానికి దిక్కు లేక మనము 5 పూటలు వీలైతే 4 పూటలు వీలైతే బలంగా తినేస్తున్నాము. భక్తిని పూజిస్తున్నాము, భక్తి లేదు కదా. కాబట్టి దేవుళ్ళు ఇట్లా దగ్గరగా ఋషువర్యుల యొక్క ఆశీర్వాద బలం కోసం వచ్చారు వాళ్ళు. అంటే ఏదో విధంగా అయితే నువ్వు పూజిస్తావు ఇక వాళ్ళని. ఎందుకు పూజిస్తావు అంటే నియమం తప్పాం మనం. 3 పూటల స్నానం చేసి భక్తి చేయండి అని దేవుడు అంటే 3 పూటల భోజనం చేసి ఒక పూట స్నానం చేస్తున్నాం మనం. కాబట్టి 3 పూటల స్నానానికి అవసరం భక్తిని దగ్గరికి చేయడానికి మార్గాలు ఇవి. కొంచెం డీప్గా వెళ్ళాలి. మన ఇంటరాక్షన్ మొదటలో ఏం చెప్పామంటే మనసు లేని దగ్గర ఏ భక్తి కూర్చోదు. మరి ఇప్పుడు నువ్వు కాకపోతే నీ కుటుంబంలో ఎవరో ఒకరు పూజిస్తారుగా. అలా ఉండడానికని దేవతలు ఇచ్చిన అర్హతలు ఇవన్నీ. రాధాశ్యామల యాగం చేస్తున్నారు మనము, చండీ హోమాలు చేస్తున్నాం అని అంటే అమ్మ ఈ దాంట్లోనే శాకాంబరి ఉత్సవాలు కూడా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మర్చిపోయారు, 13వ తారీఖు మొదలయ్యాయి. అయినవోళ్ళు మల్లన్న జాతర చేస్తున్నాం. ఆయన ఎవరు అసలు, ఆయన చరిత్ర నేను చెప్పాను చాలా ఛానల్లో. శివరాత్రి గురించి చాలా చరిత్రలో చెప్పాము. ఇలా మన సాంప్రదాయం మన చేతిలో ఉండాలని మన ఋషువులు ఇచ్చిన ఆస్తులు తల్లి ఇవన్నీ. ప్రత్యేకతలు చెప్పాలంటే నీ దగ్గర ఎంత ఉంటే అంత. నీ దగ్గర ఒకవేళ చింతపండు ఉందనుకోమ్మా, అదే చాలా అమ్మకి తృప్తి. అంతేగాని నువ్వు నీ ఇంట్లో బంగారు పళ్ళల్లో పెడితేనే నేను వస్తాను, ఆ కాజు బాదం పిస్తాలు పెడితేనే తింటాను, ఏ దేవత అనలేదు ఇంతవరకు.
నీ భక్తికి పెట్టుకున్నావు అంతే. సేమ్ అదే మీరు ఇందాక అడిగిన ప్రశ్నలు చెప్పాను కదా, ఏ దేవుడు కూడా ఎవరిని మీరు అన్నట్టు కాపాడాడా చేయడంటే నీ పుణ్యం కోసం ఆయన ఉంటాడు. మంచి చేసావా ఖచ్చితంగా అందరినీ కాపాడుతాడు. కొందరు ప్రాణాలు ఎందుకు పోయాయి అక్కడ ఆలోచించాల్సిన. మళ్ళీ ఈ వేలో పోతే ఆహా ఇలాంటిది కూడా ఉందా అంటారు మన వాళ్ళు, ఇదొకటి వ్యవహారం. కాబట్టి ధర్మం అనేది పరమాత్ముడు తెలుసు. ఈ శ్యామలా దేవత యొక్క విశిష్ట వివరణ చాలా చాలా స్పష్టంగా చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఊర్లో హోమం చేయాలి, అప్పుడే ఆమెకు గౌరవం తగ్గినట్టు. ఎక్కడో ఒకటి అడవిలో హోమం చేసేస్తే మన వాళ్ళందరి నుంచి ఆశీర్వాదం తీసుకోవడం కాదు. మన మన గ్రామంలో చేయొచ్చు కదమ్మా, హోమం చేయరు కదా. మన వీధిలో ఇన్స్టిట్యూషన్స్ కమ్యూనిటీస్ ఉంటాయి, అక్కడ కూడా చేయొచ్చు కదా ఒక యాగం. అది కూడా చేయదు కదా. ఇప్పుడు మనం చెప్పడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంతమంది అలర్ట్ అయి చేసుకుంటారు కదా, అట్లా కొందరు చేసుకున్న పుణ్యమే. ఆ దేవత కోరేది ఏంటంటే అందరూ చేసుకోవాలని.